హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావ్య చెప్పే ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో మా యాదగిరిగుట్ట చిలుకూరు దర్శనాలు ఎలా అయ్యాయో చూసే ఉంటారు. లేదంటే మన ఛానల్లో ఫస్ట్ ఆ వీడియో చూసేయండి, దాని కంటిన్యూషన్గానే ఈ వీడియో ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డే మా బాబుకి అక్షరాభ్యాసం చేపించాము. అదంతా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మార్నింగే ఫ్రెష్ అయిపోయి అందరము స్టార్ట్ అయ్యాము బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి. అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారికి వడిబియ్యం సమర్పించాము. అక్కడ ఏంటంటే లోపల వెలిసిన అమ్మవారి దగ్గర కాకుండా బయట పక్కనే మంటపంలో బోనాలు ఇంకా వడిబియ్యం సమర్పిస్తున్నారు అమ్మవారికి. మేము కూడా అక్కడే తీసుకెళ్ళినవన్నీ పెట్టేసి వడిబియ్యం పోసాము. మనం పోసిన వడి బియ్యంలో నుండి కొన్ని బియ్యము అమ్మవారి దగ్గర నుండి పసుపు కుంకుమ బ్యాంగిల్స్ అన్నీ మాకు ఇచ్చారు కొన్ని. ఆ తర్వాత పక్కనే ఉన్న ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి అమ్మవార్లను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి అక్కడ కూడా దీపాలు వెలిగించాము. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడి నుండి వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము మా ప్రజ్వల్కి అక్షరాభ్యాసం చేపించడానికి. టెంపుల్కి వెళ్ళి పూజ కోసమని అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాము సర్దుకొని. పూజ సామాగ్రి అక్కడ కూడా ఇస్తున్నారు సెట్ లాగా కొనుక్కుంటే. మేమైతే ఇంటి నుండే తీసుకెళ్ళాము. 5 స్లేట్స్, 5 బుక్స్, 5 పెన్స్, ఇంకా స్లేట్ పెన్సిల్స్ అలా అన్నీ ప్రజ్వల్కి ఒక్కొక్కటి ఉంచేసి మిగతావి పంచడానికి కోసమని పూజ అయిన తర్వాత. మా ప్రజ్వల్కి అక్షరాభ్యాసం చేపించడానికి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య సిల్వర్ స్లేట్ ఇంకా స్లేట్ పెన్సిల్ గిఫ్ట్ ఇచ్చారు. దానిపైనే అక్షరాభ్యాసం చేపించాము వాడికి. ఆ రోజైతే చాలా రష్ ఉండింది అక్షరాభ్యాసం అన్న ప్రసం చేపించడానికి పిల్లలకి. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. అందరినీ లైన్గా కూర్చోబెట్టేసి పూజ చేపించారు. గణపతి పూజ ఇంకా సరస్వతి పూజ. ముందే స్లేట్స్ పైన అయ్యగారు రాసి ఇచ్చారు అందరికీ. పూజ అయిన తర్వాత మనతో రాపించమని చెప్పేసి మేమైతే ఇలా ఒక బోర్డు కూడా తీసుకెళ్ళాము. ప్రజ్వల్ వేద అక్షరాభ్యాస వేడుక అని చెప్పేసి డేట్ ఇంకా ప్లేస్ కూడా రాసి, సో మనకి ఇంకా గుర్తుంటుంది కదా తర్వాత చూసుకుంటే అని చెప్పేసి. మా వాడైతే మంచి కూర్చున్నాడు పూజకి. అయ్యగారు చెప్పినవన్నీ చేస్తూ పూజ మంచి చేసుకుంటూ. స్లేట్ పైననే అమ్మవారికి పూజ చేపించారు. పసుపు కుంకుమ పూలు అక్షంతలు వేపించి ఫ్రూట్స్ నైవేద్యం పెట్టించి హారతి అలా అన్నీ స్లేట్కి పూజ చేపించారు. ఆ తర్వాత స్లేట్ పైన రాపించడానికి అవన్నీ తీయమన్నారు. పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యగారు స్లేట్ పైన రాసిచ్చిన దాన్ని పిల్లల చేత మనల్ని రాపిమని చెప్పారు. మేము ప్రజ్వల్తోని రాపించిన తర్వాత వాడైతే మొత్తం వాడే రాస్తా అన్నట్టు తీసుకుంటున్నాడు. ఇంకా రాపించడం అయిన తర్వాత అయ్యగారు లైన్గా వచ్చి అందరికీ అక్షంతలు వేసి ఆశీర్వచనం ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఇంకా అందరం దర్శనానికి వెళ్ళాము అమ్మవారి దర్శనానికి. చూసారు కదా అమ్మవారు అయితే ఎంత మంచి దర్శనం ఇస్తున్నారో. చూడండి మా ప్రజ్వల్ ఎంత బాగా నడుచుకుంటూ వస్తున్నాడో స్లేట్ పట్టుకొని. టెంపుల్ కిందకు వచ్చిన తర్వాత ఇంకా వాడు మా నాన్న దగ్గర కూర్చొని స్లేట్ పైన రాపించమని మొత్తం రాస్తూనే ఉన్నాడు. అలా కాసేపు అయిన తర్వాత ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. దారిలో కరీంనగర్ వచ్చేటప్పుడు శనిగరం సరస్వతి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఆ రోజు ప్రజ్వల్వి వీడియోస్ అయితే చాలానే తీసాము, ఫొటోస్ ఇంకా వీడియోస్. దాంట్లో కొన్ని ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఇలా ప్రజ్వల్ అక్షరాభ్యాసం అయితే బాగా జరిగింది. మీ అందరికి కూడా ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా చాలా ముచ్చట్లున్నాయి మీతో చెప్పడానికి. అన్నీ ఒక్కొక్కటి చెప్తూనే ఉంటాను. అప్పటి వరకైతే అందరికీ బాయ్ బాయ్.